నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆదిపర్వంలో మనం 213వ అధ్యాయంలో ఉన్నాం. అర్జునుడు 12 ఏళ్ల వనవాసానికి బయలుదేరాడు. తర్వాత ఏమైందో చూద్దాం. వైశంపాయన ఉవాచ తం ప్రయాంతం మహాబాహుం కౌరవాణాం యశస్కరం అనుజగ్ముర్మహాత్మానః బ్రాహ్మణ వేదపారగాః. జనమేజయ, కౌరవ వంశకీర్తికరుడు మహాబాహువు అయిన అర్జునుని వేదజ్ఞులు, మహాత్ములు, బ్రాహ్మణులు అనుసరించారు. వేదాంగ విద్వాంసస్తథైవాధ్యాత్మచింతకాః భైక్షాశ్చ భగవద్భక్తాః సూతాః పౌరాణికాశ్చ యే కథకాశ్చాపరే రాజన్ శ్రమణాశ్చ వనౌకసః దివ్యాఖ్యానాని ఏ చాపి పఠంతి మధురం ద్విజాః. వేదాంగవేత్తలు, ఆధ్యాత్మ చింతనా తత్పరులు, బ్రహ్మచారులు, పురాణజ్ఞులు, భక్తులు, పౌరాణికులు, సన్యాసులు, వానప్రస్థులు, కథకులు, దివ్యాఖ్యానాలకు మధురంగా శ్రావ్యంగా చెప్పగల ద్విజులు కూడా అతనిని అనుసరించి వెళ్ళారు. ఏతైశ్చాన్యైశ్చ బహుభిః సహాయైః పాండునందనః కృతశ్లక్ష్ణకథైః ప్రాయాత్మరుద్భిరివ వాసవః. ఇంద్రుని దేవతలు అనుసరించినట్లు అర్జునుని మధుర భాషణులైన కథకులంతా అనుసరించి వెళ్ళారు. రమణీయాని చిత్రాని వనాని చ నరాంసి చ సరితః సాగరాంశ్చైవ దేశానపి చ భారత పుణ్యాన్యపి చ తీర్థాని దదర్శ భరతర్షభః స గంగాద్వారమాశ్రిత్య వినివేశమకరోత్ ప్రభు. అర్జునుడు సుందరాలైన వనాలు, సరస్సులు, సముద్ర తీరాలు, దేశాలు, నదులు, పవిత్ర తీర్థాలు చూశాడు. గంగాద్వారం అంటే హరిద్వారం వెళ్ళాడు. అక్కడ కొన్నాళ్ళున్నాడు. తత్ర తస్యాద్భుతం కర్మ శృణుతం త్వం మనే జనమే జయ. తత్ర తస్యాద్భుతం కర్మ శృణుతం జనమే జయ. కృతవాన్ యద్విశుద్ధాత్మా పాండూనాం ప్రవరోహి సహ. విశుద్ధాంతఃకరణ గల పాండవ శ్రేష్ఠుడు అర్జునుడు గంగాద్వారాన్ని ఆచరించిన అద్భుత కర్మను విను. నివిష్టే తత్ర కౌంతేయ బ్రాహ్మణేషు చ భారత అగ్నిహోత్రాన్ని విప్రాస్తే ప్రాదుశ్చక్రురనేకచః. కౌంతేయుడు బ్రాహ్మణులతో కూడి గంగాద్వారాన ఆగిన తరువాత బ్రాహ్మణులందరూ తమ తమ అగ్నిహోత్రాలను వెలిగించారు. తేషు ప్రబోధ్యమానేషు జ్వలితేషు హుతేషు చ కృత పుష్పోపహారేషు తీరాంతరగతేషు చ కృతాభిషేకైర్విద్వద్భిః నియతైః సత్పథి స్థితైః శుశువేతీవ తద్రాజన్ గంగాద్వారం మహాత్మభిః. వారి అగ్నిహోత్రాలు ఆ ప్రదేశంలో వెలుగుతూ ఉంటే సన్మార్గులు జితేంద్రియులు పూలకానుకలు సమర్పించి తీరంలో ఉన్న బ్రాహ్మణులతో ఆ గంగాద్వారం మిక్కిలి శోభించింది. తథా పర్యాకులే తస్మిన్ నివేశే పాండవర్షభః అభిషేకాయ కౌంతేయ గంగామవతతారః. ఇలా విద్వాంసులతో ఆ ప్రదేశం నిండిపోయినప్పుడు అర్జునుడు స్నానానికే గంగానదిలోకి దిగట్టాడు. తత్ర అభిషేకం కృత్వా స తర్పయత్వా పితామహాన్నుత్తితీర్పుర్జలాద్ రాజన్ అగ్నికార్యచికీర్షయా అపకృష్టో మహాబాహుః నాగరాజస్య కన్యయా అంతర్జలే మహారాజౌలూప్య కామయానయ. స్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలిచ్చి అగ్నికార్యం చేయడానికి గట్టు ఎక్కుతున్నప్పుడు కామరూపిణి అయిన నాగరాజ కన్యక ఉలూపి అతనిపై ఆసక్తితో అర్జునుని లోపలికి లాక్కుని పోయింది. దదర్శ పాండవస్తత్ర పావకం సుసమాహితః కౌరవ్యస్యాహ నాగస్య భవనే పరమార్చితే. నాగరాజైన కౌరవ్యుని మందిరంలో అర్జునుడు ఏకాగ్రచిత్తుడై అక్కడ ప్రజ్వరిల్లుతున్న అగ్నిని చూశాడు. తత్ర అగ్నికార్యం కృతవాన్ కుంతీపుత్రో ధనంజయః అశంకమానేన హుతత్తేన తుష్యధృతాసనః. వెంటనే అర్జునుడు అక్కడే నిర్భీకుడే అగ్నికార్యాన్ని పూర్తి చేశాడు. ఈ హవనంతో అగ్ని బాగా సంతోషించాడు. అగ్నికార్యం చ కృత్వా తు నాగరాజసుతాం తదా ప్రహసన్నివ కౌంతేయః ఇదం వచనమబ్రవీత్. అగ్నికార్యం పూర్తి చేసి అర్జునుడు నాగరాజ కన్య ఉలూపితో నవ్వుతూ ఇలా అన్నాడు. కిమిదం సాహసం భీరు కృతవత్యసి భావిని కశ్చాయం శుభగే దేశః కాచత్వం కశ్యవాత్మజ. ఈ సాహసం ఎందుకు ఆచరించావమ్మా? నీవెవరివి? ఇది ఏ దేశం? ఎవరి కుమార్తెవు నువ్వు అన్నాడు. ఉలూప్యువాచ ఐరావతకులే జాతః కౌరవ్యో నామ పన్నగః
తస్యాస్మి దుహిత రాజన్ ఉలూపి నామ పన్నగి. ఉలూపి చెప్పింది, ఐరావత వంశానికి చెందిన నాగరాజు కౌరవ్యుడు. అతని కుమార్తె ఉలూపి అనే నాగకన్యను. సాహం త్వామభిషేకార్థం అవతీర్ణం సముద్రగాం దృష్ట్వైవ పురుషవ్యాఘ్రకందర్పేణాభిమూర్ఛిత. మీరు స్నానానికి గంగానదిలో దిగినప్పుడు మిమ్మల్ని చూచి కామపరవశురాలనయ్యాను అని. తాం మామనంగగ్లపితాం త్వత్కృతే కురునందన అనన్యాం నందయస్వాద్య ప్రదానేన ఆత్మనో నఖ. కురునందన, నేను మీ కారణంగా మన్మథ బాధకు లోనయ్యా. నేను మీకు నా హృదయాన్ని అర్పించేశాను. మీరు నాకు ఆత్మదానం చేసుకుని నన్ను ఆనంద పెట్టండి. అర్జున ఉవాచ. బ్రహ్మచర్యమిదం భద్రే మమ 12 వార్షికం ధర్మరాజేన చాదిష్టం నాహమస్మి స్వయం వశః. అర్జునుడు చెప్పాడు, కళ్యాణి, నేను నా అన్న ధర్మజునిచే ఆజ్ఞాపింపబడి పరాధీనుడనే ఉన్నాను. 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించాలి. తవజాపి ప్రియం కర్తుమిచ్చామి జలచారిణి అనృతం నోక్తపూర్వం చమయా కించన కర్హిచిత్. జలచారి, నేను నీకు ప్రియం చేకూర్చాలనుకుంటున్నాను కానీ ఇంతవరకు అసత్యం పలుకలేదు. కథం చ నానృతం మే స్యాత్ తవ చాపి ప్రియం భవేత్ నచ పీడ్యేత మే ధర్మః తథా కుర్యా భుజంగమే. నాకు అసత్య దోషం లేకుండా నీకు ప్రియం కలిగేటట్లుగా అది నా ధర్మలోపం కాకుండేటట్లు చేయగలిగదాన్ని చెప్పు అన్నాడు. నా సమస్య ఇది. ఉలూప్యువాచ. జానామ్యహం పాండవేయ యథాచరసి మేదిని యథా చ తే బ్రహ్మచర్యం ఇదమాదిష్టవాన్ గురు. పాండుకుమార, నీవు ఎవరి ఆజ్ఞానుసారంగా బ్రహ్మచర్యం పాటిస్తూ లోకంలో సంచరిస్తున్నావో అది నాకు తెలుసు. పరస్పరం వర్తమానాం ద్రుపదస్యాత్మజాం ప్రతి యోనోను ప్రవిశేన్మోహాత్ స వై 12 వార్షికం వనే చరేద్ బ్రహ్మచర్యమితి వస్సమయకృతః. ద్రుపద పుత్రి కారణంగా పరస్పరం మీరు ఏర్పరచుకున్న నియమం ఉల్లంఘిస్తే 12 సంవత్సరాలు అరణ్యవాసం బ్రహ్మచర్యం చేయాలనుకోవడం నేను ఎరిగిన విషయమే. తదిదం ద్రౌపదీ హేతోరణ్యోన్యశ్చ ప్రవాసనం కృతవాంస్తత్ర ధర్మార్థం అత్ర ధర్మో న దృశ్యతి పరిత్రాణం చ కర్తవ్యం నాతానాం పృథులోచన. ద్రౌపది కారణంగా పరస్పరం ఈ వనవాసం ధర్మవృద్ధికై ధర్మరాజు విధించాడు. ఇక్కడ ధర్మలోపానికి తావులేదు. ఆత్మ సంరక్షణం క్షత్రియ కర్తవ్యం. కృత్వా మమ పరిత్రాణం తవ ధర్మో న లుప్యతే యది వాప్యస్య ధర్మస్య సూక్ష్మోపి స్యాద్వ్యతిక్రమః న చ తే ధర్మ ఏవ స్యాద్ దత్వా ప్రాణాన్ మమ అర్జున భక్తాంచ భజమాం పార్థ సతామేతన్మతం ప్రభో. నా రక్షణ విషయంలో ధర్మలోపం లేదు. దీన్ని కొద్దిపాటి ధర్మాతిక్రమణం అనుకుంటే నా ప్రాణదానంతో అది గొప్ప ధర్మం అవుతుంది. నేను నీ భక్తుడా, నన్ను స్వీకరించు. ఆత్మరక్షణం సత్పురుషుల ప్రథమ కర్తవ్యం. న కరిష్యసి చేదేవం మృతాం మాముపధారయ ప్రాణదానాన్ మహాబాహో చరధర్మమనుత్తమం. ఈ ప్రార్థన మన్నింపకపోతే నన్ను చనిపోయినట్లు భావించు మహాబాహు. ప్రాణదానం చేసి ఉత్తమ ధర్మాన్ని అనుష్ఠించు. శరణం చ ప్రపన్నాస్మి త్వామజ్ఞ పురుషోత్తమ దీనాననాథాన్ కౌంతేయ పరిరక్షసి నిత్యశః. నేను నీకు శరణాగతురాలను, ఎల్లప్పుడూ నీవు దీనులను అనాథలను రక్షిస్తూనే ఉంటావు. సాహం శరణమభ్యేమి రోరవీమి చ దుఃఖిత యాచే త్వాం చాభికామాహం తస్మాత్ కురు మమ ప్రియం. నేను గొప్ప ఆశతో శరణు వేడా, మిక్కిలిగా వ్యధ చెందుతూ ఉన్నాను. నీ పట్ల అనురక్తనై నీ సమాగమాన్ని కాంక్షించాను. నాకు ప్రియం చెయ్యి అన్నదాన్ని. వైశంపాయన ఉవాచ. ఏవముక్తస్తు కౌంతేయః పన్నగేశ్వర కన్యయా కృతవాంస్తత్తథా సర్వం ధర్మముద్దిశ్య కారణం. వైశంపాయనుడు అన్నాడు, సర్పరాజ కన్య ఇలా విన్నపం చేస్తే అర్జునుడు ధర్మబద్ధంగా ఆమె చెప్పినట్లుగా ఆచరించాడు. స నాగభవనే రాత్రిం తాముషిత్వా ప్రతాపవాన్ వృతే వ్యుత్థిత సూర్యే కౌరవ్యశ్చ నివేశనాన్. ప్రతాపవంతుడైన అర్జునుడు నాగుల భవనంలో ఆ రాత్రి గడిపి ప్రాతకాలాన సూర్యోదయమయ్యాక ఆ కౌరవ్యుని భవనం నుండి బయటపడి పైకి వచ్చాడు.
ఆగతస్తు పునస్తత్ర గంగాద్వారం తయా సహ పరిత్యజ్య గతా సాధ్వి ఉలూపి నిజమందిరం. ఉలూపితో కలిసి అర్జునుడు గంగాద్వారానికి రాగా ఆమె అతనిని అక్కడ విడిచి తన భవనానికి తిరిగి వెళ్ళింది. దత్వా పరమజేయత్వం జలే సర్వత్ర భారత సాధ్యా జలచరాః సర్వే భవిష్యతి సంశయః. పుత్రముత్పాదయామాస తస్యాం సుమనోహరం ఇరావంతం మహాభాగం మహాబల పరాక్రమం. ఆమె యందు అర్జునుడు మనోహరుడు, మహాబలవంతుడు, అదృష్టవంతుడు అయిన ఇరావంతుడనే పుత్రుని కన్నాడండి. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి అర్జున వనవాస పర్వణి ఉలూపి సంగమే త్రయోదశాధిక-ద్విశతతమోऽధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.